బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ నెల 16న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కేబినెట్ చర్చిస్తున్నారు. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం పైన కూడా పలు కంపెనీలకు సంబంధించి భూ కేటాయింపులపై కేబినెట్లో చర్చిస్తున్నారు. ఇక వివిధ శాఖలకు చెందిన 20 ప్రతిపాదనలపై కూడా మంత్రివర్గం చర్చిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఒక రెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. అంటే సాయి, కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ప్రధానంగా కూడా ఈ రోజు అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైతే టూరిజం ఉందో, టూరిజానికి సంబంధించి, అలాగే టెక్నాలజీకి సంబంధించి, ఇక రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ప్రధానంగా కూడా రాష్ట్రాన్ని టెక్నికల్ హబ్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వచ్చేటువంటి పరిశ్రమలకు పూర్తిగా కూడా భూముల్ని రాయితీగా ఇచ్చేందుకు ఆయన అయితే సిద్ధపడ్డాడు. ఈ పరిణామంలోనే ప్రజెంట్ అయితే మాత్రం వచ్చేటువంటి కంపెనీలు ఏమన్నాయి, వాటి యొక్క సామర్థ్యత, అవి ఇవ్వగలిగినటువంటి ఉద్యోగ అవకాశాలను బట్టి అయితే మాత్రం వాటికి భూ కేటాయింపులు జరిగేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా కూడా ఇక టూరిజానికి సంబంధించి టూరిజాన్ని పెద్ద ఎత్తున కూడా డెవలప్ చేయాలని చెప్పి ప్రజెంట్ అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక టూరిజం తో పాటు ఈ కార్వాన్ టూరిజం ని కూడా డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్లను కూడా డెవలప్ చేసే పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ రాజధాని ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే రాజధాని ప్రాంతంలో కొంత భూసేకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించినప్పటికీ కూడా కొంతమంది రైతులు అయితే మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ ఏదైతే అక్విజిషన్ ఉందో అక్విజిషన్ కి వాళ్ళైతే మాత్రం అడ్డు చెబుతున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే భూ సమీకరణకైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దానితో పాటుగా కూడా ప్రధానంగా ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా ఆయనకి ఏ విధంగా స్వాగతం పలకాలి, ఏ కార్యక్రమాలలో ఉంటాయి అనే దాని మీద కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇక జిఎస్టీకి సంబంధించి ప్రధానంగా జిఎస్టీని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తగ్గించిందో, కేంద్ర ప్రభుత్వం తగ్గిన తర్వాత నిత్యావసర వస్తువులు ధరలు అయితే మాత్రం తగ్గినటువంటి నేపథ్యంలో వాటి మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు మాత్రం ఏపీ ప్రభుత్వం సిద్ధపడింది. దీనికి సంబంధించి ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవగాహన కల్పించేందుకు ఆ షాపుల దగ్గరికి వెళ్లి కూడా ఫలానా వస్తువు ఏ మేరకు తగ్గింది ఏమిటి అనే దాని మీద పూర్తిగా కూడా క్లారిటీతో వాళ్ళైతే మాత్రం ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరింతగా కూడా జిఎస్టీకి సంబంధించి తగ్గుదల గురించి తెలియజేయాలి అని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి నేపథ్యం. ఇది కూడా ఎజెండాగా చర్చించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక క్రస్ట్ గేట్లకు సంబంధించి ప్రధానంగా కూడా వరదలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక ఏదైతే ప్రాజెక్టులు అయితే మాత్రం క్రస్ట్ గేట్లు, రేడియల్ క్రస్ట్ గేట్లు ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా పూర్తి మరమ్మతులు చేసేందుకు నిధులను కూడా కేటాయించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.